తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త టీకేవి రాఘవన్ గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, కొంతమందికి కళలు ఎక్కువగా పడుతూ ఉండడం, ఆ కళల్లో కూడా ఎక్కువ వాళ్ళ పూర్వీకులు పదే 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 తలుచుగా రావడం, ఏదో చెప్పడము లేదంటే ఏదో జరుగుతూ ఉంటుంది. అలా పూర్వీకులు పదే పదే కళలోకి రావడం వెనక కారణం ఏమై ఉంటుందంటారు? ఇది ఒక మంచి ప్రశ్నేనమ్మా. ఆ పూర్వీకులు ఉన్న వాళ్ళు వాళ్ళ చరిత్రలు ఏమిటో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకప్పుడు సర్వసాధారణమైన ఇల్లు కూడా ఇంట్లో వాళ్ళు 10 మంది ఉంటే బంధువులు అన్న వాళ్ళు ఇంకో 15 మంది దాకా ఉంటుండేవారు, వస్తూ ఉండేవాళ్ళు. అలా ఉండేవాళ్ళు. దాన్నే చిన్నయ్య సూరి గారు దాంట్లో ఓ వర్ణన ఉంది. గోదావరి తీరమందు పెద్ద జువ్వి చెట్టు కలదు, కింద మనుషులు నివసిస్తుంటారు, పైన పక్షులు తేళ్లు పాములు ఉంటుంటాయి, పక్షులు ఎగురుతుంటాయి, తొర్రల్లో కుందేళ్ళు. కుటుంబాలన్నీ అలా ఉండేవి. వచ్చిన వాడికి నీడ ఇచ్చేది, చోటిచ్చేది. అలాంటి పెద్దల చరిత్ర అయితే వాళ్ళు తప్పనిసరిగా మన కళ్ళలోకి వస్తే మంచి అర్థం. అంటే మనం ఏ పని చేస్తున్నామో అది చెయ్యాల్సింది చెయ్యటం లేదని గుర్తు చేయడానికి వస్తారు వాళ్ళందరూ కూడా. ఇది మొదటిది. రెండోది, మనకేదో దుగ్ధం ఉంటుంది, ఆయన అలా లేకపోతే ఇలా అనుకుంటాం మేము అనుకుంటారు చాలామంది. ఇలాంటి అది కూడా గుర్తుంటుంది. చేత పెద్దలు కళలోకి రావడం అన్నది తప్పేం లేదమ్మా. మరి లక్ష్మీదేవి కళలోకి వచ్చిందండి, అప్పుడేమంటున్నావు? లక్ష్మీ నీ దగ్గరే ఉంటుంది, ఆవిడ అన్ని చోట్ల పోతుంది కదా, మరి ఏం మాట్లాడతావు నువ్వు? అది కాదు, అదనమాట. తర్వాత కళలు ఎందుకు వస్తాయి అంటే చాలామందికి అలబద్ధం అంటారు. వేదంలో చెప్పారు, మెళకువగా ఉండడము, గాఢముగా నిద్ర, జాగ్రత్త అవస్థ, సుషుప్తి అవస్థ రెండిటికీ మధ్యని స్వప్నావస్థ ఉంటుంది. ఎందుకంటే మనం చేసుకున్న పుణ్యాలు పాపాలు కూడా అనుభవించాలంటే శరీరంతో టైం సరిపోదు, ఒక్కొక్కసారి మరో చోట కూడా అవుతుంటుంది. అందుకని నిద్రలో మనకి తెలియదు, మాకు తెలియదు. కానీ కళ వచ్చిందనుకోండి, ఆనందం అనుభవించాల్సింది కొన్ని ఉంటాయి, కళ్ళలోనే అనుభవిస్తాడు వాడు ఆనందాన్ని. పాపం ఉంటుంది, అలాగే అనుభవిస్తాడు. దీన్ని సడన్ గా భయపడుతూ ఉంటారు. ఇది ఆలివర్ గోల్డ్ స్మిత్ అని ఆయన కథ రాశాడు పాపం, ద ప్రావిడెన్స్ అని చెప్పి. ఇదే కథ, అంటే కథ అని చెప్పను ఇప్పుడు నేను. దాంట్లో ఒకడికి దొంగల వల్ల భయం ఉంది, వచ్చారు దొంగలు, చంపబోయారు, పారిపోయారు. వాడికి ఒక అందమైన అమ్మాయితో పెళ్ళి అయ్యే అవకాశం ఉంది. ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చింది. అబ్బా ఎంత అందగాడు, అబ్బా అమ్మకి తెల్ల, నా మనసును అమ్మకి తెల్ల అనుకుంది. ఈ లోపల పెళ్ళి అయిపోయింది. ఇంకో లోపల వాడికి డబ్బు వచ్చేగా ఉంది, పెద్ద జమీందారుగా జట్కా అక్కడ ఆగిపోయింది. ఆవిడ అందరూ ఏమంటే పిల్లాన్ని తీసుకెళ్దామండి అని. ఈ లోపల జట్కా వాడు బండి రెడీ అమ్మ అన్నట్టు వెళ్ళిపోయారు. వాడి 3 అనుభవించే స్థితి ఉంది, కళలో అనుభవించాలి. అదనమాట దీనిపై ప్రావిడెన్స్ అని చెప్పి ఎప్పుడూ చిన్నప్పుడు చదువుకున్నాయి కదా, SL 11th క్లాస్లో ఉండగారు. అలాగా అంచేది ఈ కళ లోపల పెద్దలు కనిపించారు. పెద్దలు కనిపించారంటే అర్థం ఏమిటంటే, దానికి ఉపనిషత్తు చెప్పింది, నాయన పెద్దవాళ్ళు మేము అన్ని మంచి చేసామని చెప్పం, యాని అనవద్యాని కర్మాణి తాని సేవితవ్యాని. మేము ఏది తప్పులు చేయలేదో వాటి నువ్వు ఆచరించు, అందుకని మేము కళ్ళలోకి వస్తాం. పొరపాటును మేము ఏదైనా ప్రమాదం చేత కానీ దీన్ని తప్పు చేసావునుకో, నో ఇతరాని, అలాంటి పనులు మాత్రం నువ్వు చెయ్యవద్దు. ఇది అక్కడ చెప్పిన మాట. భరతుడికి దశరథుడు కల్లోకి వచ్చాడు, తప్పేమో చెప్పాడు అనమాట ఇండైరెక్ట్గాను, నువ్వు ఆ పని చేయకురా నాయన అన్నట్టుగా. అలాగే సీతమ్మకి కళ్ళు వచ్చాయి, మరొకళ్ళకి వచ్చాయి, కాదంటలేదు. అంటే యాని అనవద్యాని కర్మాని, ఏవైతే తప్పులు చెయ్యలేదో వాటి నువ్వు చెయ్యి. మేము పొరపాటు చేస్తుంటావు, నో ఇతరాని, నో అంటే ఇంగ్లీష్ పదం కాదు, నా ఇతరాని చెయ్యకు అని చెప్పి. అలాంటి కళలు వస్తున్నట్టయితే ఒక్క పని చెయ్యండి. ఒక మంత్రం ఉంది, ఇది ఉపనిషత్తులో మంత్రమే. ఏమిటది? ఉపనిషత్తుదే ఉన్నది. వాళ్ళు నారద పురాణం, వరాహ పురాణంలో పితృస్తోత్రం అని చెప్పి శ్లోకాలు చెప్పారు. ఒక 9 శ్లోకాలు ఉన్నాయి. ఒక్కటే చెప్తాను. నమో పిత్రే జన్మదాత్రే, జన్మనిచ్చినవాడా ఓ తండ్రి. మరి తాతగారి కల్లోకి వచ్చాడు, తాతగారు మన తండ్రి, తాతగారి వల్లే కదా వచ్చాడు పెద్ద మనిషి, నాన్న. అందుకని నమో పిత్రే జన్మదాత్రే సర్వదేవమయాయ చ,
నువ్వు అందరి దేవతకి రూపమయ్యా, ఇక్కడి నుంచి వెళ్ళిపోయావు, వాడితో కలిసిపోయావు, పరమాత్మతో ఉన్నావు, సర్వదేవమయాయచ, అలాంటి వాడివయ్యా నువ్వు. అంతేకాదు సుఖదాయ ప్రసన్నాయ, చూడు తప్పుడు కోపంగానే ఉంటావు, అక్కడ వెళ్ళిపోతే నవ్వుతూ ఉన్నాడు పెద్ద మనిషి. ప్రసన్నాయ సుఖదాయ, ఆయన నుండి ఏం చేస్తాడు, అందమైన మనోడికి వెళ్ళి అన్నాడు వెంకటేశ్వరతోటి, అతని సంబంధమున చేసి నన్ను రక్షింపవే. మా తాతగారిని మీరు రాశాడు మనోడు తాళబాగా హనుమతిలో మనోడు కీర్తన అది. అతని చూడు ఎంత గొప్పగా చెప్పాడు. అతను నీకు తెలుసు కదా, ఆయన మనోడినయ్యా నేను అన్నట్ట. అలాగా సుఖదాయ ప్రసన్నాయ సుప్రీతాయ మహా మనిషి, మమ్మల్ని అందరికీ కూడా. దీనికో సరదా మాట ఉంది. అర్జునుడు కాశీ వెళ్ళాడు తీర్థయాత్ర చేస్తూ, రాత్రి అయిపోయింది, స్నానం చేయడానికి లేదు అక్కడ, రాత్రిలో స్నానం చేయకూడదు, మర్నాడు వెళ్ళిపోవాలి, వెంట వెళ్ళిపోవాలి, కుదరదు. గట్టు మీద నిలబడి తాతమ్మ గారు బాగున్నారా అన్నట్ట గంగాదేవిని. ఆడవాళ్ళకి ఎప్పుడు కోపం రాదు, కానీ కొంచెం వయసు ఎక్కువ చెబితే కోపం వస్తుంది. తాతమ్మ గారు అన్నాడు. అసలు గంగ వయసు అంతుడు 30 ఏళ్ళు ఉంటుంది ఇంత చేసి. అలాంటిది తాత ఒళ్ళు మండిపోయింది కగిలి. ఎవడా నువ్వు అంది. విజయరాసం అని చెప్పి తెలుగు కావ్యంలో అందంగా ఎరుగవే నన్ను తెలియదమని. అవునులే, నీ కొడుకునే ఎల్కేజీలో చేర్చాల్సిన వాడినేమో లోయర్ ప్రైమరీ స్కూల్ అని చెప్పి పంపించేసా పిల్లాడిని. ఆయన మాకు తాతగారు అవుతారు. ఎవరు? భీష్ముడు. నువ్వు భీష్ముడు, నీ చిన్నప్పుడే వదిలేసావు మీ వాడిని, నీకు నేను ఎక్కడ గుర్తుంటావేమా. మా మనవడివిరా నువ్వు, మునివనుడే, రా లోపలికి అందిట అని చెప్పి ఆవిడే గట్టెక్కొచ్చి స్నానం చేయించి కానుకొచ్చింది. అంటే పితృదేవతలు అన్నవాడు ఎంత గౌరవం ఉంటారో చెప్పడానికి. ఇలాగే హనుమంతుడు కూడా వెళ్ళాడు ఎక్కడికి, విభీషణుడి దగ్గరికి. నేను ఎక్కడో చూశానయ్యా అన్నట్టు. మా పెద్దనాన్నగారు తెలుసాను మీకు అన్నట్టు. మీ పెద్దనాన్నగారు ఎవరయ్యా వచ్చులోను? మా నాన్నగారేమో భీముడండి, భీముడే అన్నయ్య ధర్మరాజు అండి, ఆయన కూడా కాదు పెద్దనాన్న అంటేను హనుమంతులు వారండి, కొంచెం పోలికలు కనిపిస్తున్నాయి కదా అన్నట్టు. భీషణుడు ఆనందపడ్డాడు. ఇది మహాభారతంలో కదా. అందుకని పితృదేవతలు కనిపించారంటే వాళ్ళకి ఇష్టమైన పని మర్నాడు చేయండి, పాయసం వండండి లేదా కుడుములు వండండి, నైవేద్యం పెట్టండి, వాళ్ళు తలుచుకోండి, వాళ్ళ ఫోటో ఉంటే నమస్కరించండి, హాయిగా క్షేమం కలుగుతుంది. అంటే పదే పదే ఇలాంటి కళలు వచ్చినప్పుడు కూడా ఇలా వాళ్ళకి నైవేద్యం ప్రసాదం పెట్టడం మంచిది, చేస్తే మంచిది. ధన్యవాదాలు గురుగారు, నమస్కారం. చూస్తున్నారు కదండి, చాలా మంది తమ పెద్దవాళ్ళు పూర్వీకులు చనిపోయిన వాళ్ళు ఊరికూరికి కలలో వస్తుంటే అది ఎందుకు, అలా మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా, దేనికి సంకేతం అని చెప్పేసి ఎన్నో అనుమానాలు మనసులో పెట్టుకుంటూ ఉంటారు కదా. సో అలాంటి అనుమానాలు ఏమీ లేకుండా చక్కగా మీరు దేవుడికి నైవేద్యం పెట్టినట్టుగానే వీళ్ళకి కూడా ప్రసాదం నైవేద్యంగా పెట్టి తర్వాత మీ పనులు మీరు చేసుకుంటే కనుక మళ్ళీ అలాంటి కళ్ళు వచ్చేటువంటి అవకాశం అనేది తగ్గుతుంది అని గురుగారు తెలియజేస్తున్నారు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్కారం.